డైలీ టేస్ట్ ది డైలీ. పాముతో పగ తోకతో చుట్టరికం అన్నట్టుగా ఆ జిల్లాలో రాజకీయం ఉందట. సందు దొరికితే చాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలి అని అనుకునేటువంటి ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్తో కలిసి వ్యాపారం మొదలుపెట్టారట. ఏక్ తుజే కేలియే అంటూ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఒక రేంజ్లో ర్యాంప్ ఆడిస్తున్నారట. పైకి తిట్టుకుంటూ లోపల దందాలు చేసుకుంటున్న ఆ డ్రామా సీనియర్స్ ఎవరు? ఏంటా మిలాఖత్ కహానీ? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారన్న వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అది కూడా ఏదో చాటుమాటుగానో అడపాదడపానో కాకుండా రాజమార్గంలో ప్రతిపక్ష ఎమ్మెల్యే అలా ఎలా చేయగలుగుతున్నారంటూ హాట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. విషయం తెలిసి అధికార కాంగ్రెస్ నాయకులే అవాక్కవుతున్నారట. నిత్యం వందలాది లారీల ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రవాణా చేస్తూ సదరు ఎమ్మెల్యే కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే సందు దొరికితే చాలు రాష్ట్ర ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడుతూ ఉంటారు. సంచలన వ్యాఖ్యలు, చర్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బీఆర్ఎస్ వేదికల మీద కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అసలు లెక్కేలేనట్టు మాట్లాడుతూ సీఎంను పరుష పదజాలంతో విమర్శిస్తుంటారట. అవకాశం దొరికిన ప్రతిసారి హస్తం పార్టీని ఆడేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో సదరు ఎమ్మెల్యే చేసిన ఓ వీడియో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అలాంటి నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత అడ్డగోలుగా ఇసుక దందా చేస్తున్నారంటే ప్రభుత్వంలోని ఎవరి సపోర్ట్ లేకుండానే అదంతా జరుగుతోందా అన్న డౌట్స్ వస్తున్నాయట జిల్లాలో ఎక్కువ మందికి. సాధారణంగా ప్రతిపక్ష నాయకులు ఇలాంటి పనులు చేస్తుంటే పవర్లో ఉన్నవాళ్లు ఊరుకోరు. అధికారులు కూడా పవరాస్త్రాలకు పదును పెడుతూ ఉంటారు. కానీ ఈ ఎమ్మెల్యే విషయంలో వాళ్లు వీళ్లు అంతా కలగలిసి మాకేం తెలియదు, మేమేం చూడలేదు అన్నట్టు మౌనం పాటించడం వెనుక పెద్ద వ్యవహారాలే నడుస్తున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో జిల్లా పరిధిలోని మానేరు నదిపై ఉన్న అన్ని ఇసుక క్వారీల్లో వేలు పెట్టిన ఆ లీడర్ తాను ఎమ్మెల్యే అయిన కొత్తలో కాస్త తగ్గి దందాకి కాస్త దూరం జరిగారట. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకు ఓ కొత్త ఐడియా వచ్చి వెంటనే అమల్లో పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇంకా ప్రారంభం కాని ర్యాంపుతో పాటు జిల్లాకు చెందని ఓ వ్యక్తి లీజుకు తీసుకుని కొంతకాలంగా తవ్వకాలు నిలిపివేసిన ర్యాంపులో దర్జాగా దందా స్టార్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తన వ్యవహారాలకు అడ్డుపడకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి సహాయం కోసం సంప్రదించి సక్సెస్ అయినట్టు తెలిసింది. ఎమ్మెల్యే గారి ఆఫర్స్ సదరు కాంగ్రెస్ సీనియర్కు తెగనచ్చేయటంతో లైన్ క్లియర్ అయిపోయిందట. ఆ సీనియర్ కూడా రాష్ట్ర స్థాయి పదవి ఉన్న నేత కావటంతో అధికారులు సైతం కమ్ వెల్కమ్ అన్నట్టు సమాచారం. ఇంకేముంది, ఆల్ గుడ్ అనుకుంటూ ఇంతకుముందు పక్కకు పెట్టిన ఎమ్మెల్యే అనుచరుల వాహనాలు ఇసుక లోడ్స్తో రయ్యిమంటూ దూసుకెళ్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా పై స్థాయిలో జరగటంతో విషయం తెలియని కొందరు కింది లెవెల్ అధికారులు చర్యలకు సిద్ధం కావటంతో సదరు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నేత వైపు నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయన్న టాక్ ఉంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా జిల్లా నుంచి హైదరాబాద్కు చేరిందట. దాంతో ఎమ్మెల్యే ఇల్లీగల్ దందా వెనుక ఆ కాంగ్రెస్ సీనియర్ పాత్ర ఎంత? పార్టీలకు అతీతంగా ఇద్దరూ నిజంగానే ఏక్ దుజే కేలియే అంటున్నారా, లేక అధికారులతో దురుసుగా వ్యవహరిస్తాడనే పేరున్న ఎమ్మెల్యేనే గడుసుగా కాంగ్రెస్ నాయకుడి పేరు వాడుతున్నారా అన్న విషయంలో ఆరా తీస్తున్నట్టు సమాచారం. మొత్తానికి పైకి కారాలు మిరియాలు నూరుతూ కయ్యానికి కాలు దువ్వే నేతలు కాసుల కక్కుర్తితో కలిసిపోయారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత, ప్రచారమెంత అన్నది ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్.